Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రౌడ్లీ సూర్య వ్లాగ్స్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ ఆఫ్ బాలీ వ్లాగ్ అండి. ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ పార్ట్ మిస్ అయితే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ రోజు మేము ఈస్ట్ ఆఫ్ బాలీ విజిట్ చేద్దాం అనుకున్నాం. సో మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది మా రూమ్ వ్యూ అనమాట. మేము పూల్ వ్యూ రూమ్ తీసుకున్నాము. చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉండే మాకు స్టే చేసిన డేస్. అండ్ మేము ఉబుడ్ లో స్టే చేసామండి. ఇది మనకు సెంట్రల్ బాలీలో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అండ్ మేము ఇక్కడ స్టే చేసినన్ని డేస్ మాక్సిమం క్లూక్ అనే యాప్ యూస్ చేసాం ట్రాన్స్పోర్ట్ కి. అండ్ మా ఐటినరీలో ఆ రోజు గేట్ ఆఫ్ హెవెన్, తీర్థగంగా, తుక్కడ్సేపుంగ్ వాటర్ ఫాల్ అండ్ బైసాకి టెంపుల్ ఉండే. ఇవన్నీ మనకు ఈస్ట్ ఆఫ్ బాలీలో ఉంటాయి. అన్ని వన్ డేలో కవర్ చేయలేము. మేమైతే 2 ప్లేసెస్ కవర్ చేసాం ఆ రోజు. అండ్ మేము స్టే చేసిన ప్లేస్ నుంచి మాకు 3 hours టైం అలా పట్టింది. మేము ఫస్ట్ గేట్ ఆఫ్ హెవెన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి మాకు 9:30 అలా టైం అయిపోయింది అనమాట. అలా 5,000 ఉన్నాయి. నేను ఏదో చూసిన ఇందులోను 5,000 ఉన్నాయి. మా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు 6:30 ఇన్ ద మార్నింగ్ టైం అయింది. అండ్ అదిగోండి అక్కడ మా డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. సో వెళ్తున్నాము. ఈరోజు లెంపియాంగ్ గేట్ ఆఫ్ హెవెన్ అంటారు. అండ్ తీర్థగంగాకి వెళ్తున్నాము. అది లేక్ టెంపుల్ అంటారు. అక్కడ లేక్ ఏం లేదు కానీ అందరూ అలా అనుకుంటారనమాట. పిక్చర్స్ చూసి వెళ్ళగానే వాటర్ స్ప్రింకిల్ చేసి వెల్కమ్ చేశారు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకి ఈ ప్లేస్ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ కి ఆపోజిట్ లో మనకు గేట్ ఆఫ్ హెవెన్ అని చెప్పా కదా, ఆ ప్లేస్ ఉంటది. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎంట్రీ వే గాయస్, అంతే. అంత పెద్దగా ఏం లేదు. బాలీలో ఎంట్రన్సెస్ అన్ని ఇలానే ఉంటాయి. ఈవెన్ హౌసెస్ కి కూడా రూరల్ బాలీలో ఇలానే హ్యూజ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. అండ్ మా టర్న్ రావడానికి ఇంకా చాలా టైం ఉండే. సో పక్కనే ఒక రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ చేసాము. నేను కోకోనట్ వాటర్ తీసుకున్నా, సూర్య వచ్చేసి చికెన్ శాండ్విచ్ తీసుకున్నాడు. అండ్ ఫుడ్ అయితే పెద్దగా ఏం లేదు కానీ ఇక్కడ ఏ రెస్టారెంట్స్ లో అయినా అలానే ఉంటుంది. జస్ట్ మేమైతే ఇండియన్ రెస్టారెంట్సే ప్రిఫర్ చేసాం, ఫుడ్ మనకు తినేలా ఉంటుందని చెప్పేసి. అండ్ నాకెందుకో ఒక వియర్డ్ ఫీలింగ్ ఎక్కడైనా తినాలంటే, ఐ మీన్ నాట్ ఇన్ ఆల్ ప్లేసెస్ హైజీనిక్ గా లేదనిపిస్తే ఇంకొకసారి అస్సలు వెళ్ళను. మీరు ఇంతనే చెప్పండి. అండ్ అక్కడ వెయిట్ చేయడానికి మనకు మండపం లాంటి ప్లేసెస్ ఉంటాయి, అక్కడే వెయిట్ చేస్తున్నాం. మా టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఇంకా మా టర్న్ రావడానికి ఒక 2 hours వరకు టైం ఉండే. సో ఆ ప్లేస్ ని వాళ్ళు సేక్రెడ్ గా అనుకుంటారు. బట్ అక్కడ కూడా సిగరెట్స్ అలా ఉంది. అదేంటో కానీ అక్కడ డైలీ పూజ చేసినప్పుడు దేవుడికి సిగరెట్స్ కూడా పెడతారు. చాలా వియర్డ్ గా అనిపించిన దట్స్ ద ఫ్యాక్ట్ గాయస్. ఇంతలో నియర్ బై ఫోటో స్పాట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అంత దూరం వెళ్ళి మంచి పిక్చర్స్ తీసుకోకుంటే ఎలా చెప్పండి. సో లాంగ్ రన్ లో మనకు పిక్చర్స్ ఒక బెస్ట్ మెమరీస్ లా ఉంటాయి కదా. సో అలా అని చెప్పేసి వెళ్ళాము. 12:30 కల్లా మా టర్న్ అయిపోయింది. సో నెక్స్ట్ తీర్థగంగా వాటర్ ప్యాలెస్ అనే ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మాకు వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి టైం లేదు. సో అక్కడే కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. అండ్ సూర్య ఏమో డిఫరెంట్ గా ట్రై చేయాలంటాడు. నాకైతే అంత రిస్క్ తీసుకోవాలనిపించదు అనమాట. ఫస్ట్ 2 days ట్రై చేసాము. బట్ నాకైతే అదేదో కొంచెం డిఫరెంట్ స్మెల్ వచ్చింది వాళ్ళ ఫుడ్. సో నేనైతే ఇంకా ఏది ప్రిఫర్ చేయలేదు అక్కడ ఉన్నన్ని డేస్. డైరెక్ట్ గా ఇండియన్ రెస్టారెంట్సే వెళ్ళామన్నమాట. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి తీర్థగంగాకు ఆపోజిట్ లో ఉంటుంది. ఫుడ్ అయితే మాకు అంతగా నచ్చలేదండి. మేమైతే ఎవరికి రికమెండ్ చేయము. అండ్ బాలీలో అన్ని ప్లేసెస్ లో మాక్సిమం సర్వీస్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎక్కడికి వెళ్ళినా పీపుల్ వర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట. లోకల్ మార్కెట్స్ ఆర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఎవరైనా ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడే తీర్థగంగా వాటర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చినాము. అండ్ టికెట్స్ తీసుకోవాలి. ఇది ఎంట్రీ వే. సో వెళ్తున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ అని కొన్ని స్టాల్స్ పెట్టారు. ఎంట్రన్స్ వరకు ఇలానే స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మేము ఫిష్ ఫుడ్ తీసుకుంటున్నాం. 5,000 IDR అంటే మన కరెన్సీలో 50 రూపీస్ అనుకుంటా. స్మాల్ ప్యాకెట్స్ వస్తాయి.
సో ఆ రోజు ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ కి వెళ్ళడం గైస్. గేట్ ఆఫ్ హెవెన్ కి ఊరికే వెళ్ళామనిపించింది. ఇన్ కేస్ ఎవరైనా వెళ్తుంటే మాత్రం గేట్ ఆఫ్ హెవెన్ కి వెళ్లే బదులు తీర్థగంగాకి డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ నుంచి తుక్కడ్ సేపుంగ్ వాటర్ ఫాల్ ఆర్ బైసాకి టెంపుల్ ని కవర్ చేస్తే చాలా బెటర్ అనిపించింది మాకైతే. అండ్ గేట్ ఆఫ్ హెవెన్ అయితే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. ఊరికే జస్ట్ 2 or 3 పిక్స్ కోసం మనం అంత టైం వేస్ట్ చేయడం వేస్ట్ అనిపించింది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను కరెన్సీ గురించి కూడా చెప్పాను వీడియోలో. అండ్ ఈ ప్లేస్ అయితే అమేజింగ్ గా ఉండే గాయస్. మేము వెళ్ళిన టైంకి చాలా హ్యూమిడిటీ అండ్ ఎండ ఎక్కువగా ఉండే. అదొక్కటి తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అంత ఎండలో కూడా మేము బాగా ఎంజాయ్ చేసాము. సో వాటర్ లో స్టెప్స్ ఉన్నాయి కదా, సూర్య అయితే అవి మొత్తం తిరుగుతూ ఎలా అంటే అలా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ అక్కడ రెస్టారెంట్స్ లోపలే ఉన్నాయి. మేము ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాము, సో అందుకని చెప్పేసి ఏం ట్రై చేయలేదు అక్కడ. అండ్ ఎక్కువ ఎండ ఉండడం వల్ల మేము తొందరగా వెళ్ళిపోయాము. బట్ ఈవినింగ్ టైమ్స్ ఆర్ క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం ఎంతసేపు ఉన్నా అస్సలు టైం తెలియదు అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంది. మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. చాలా బాగుండే ప్లేస్ అయితే. ఇండియా నుండే మేము US$ అండ్ ఇండోనేషియన్ కరెన్సీ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన ఒక 3 days కి మాకు ఇండోనేషియన్ కరెన్సీ అయిపోయింది అనమాట. సో మేము డాలర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందామని ఒక మనీ ఎక్స్చేంజ్ సెంటర్ కి వెళ్ళాము. అక్కడ బాలీలో ఎయిర్పోర్ట్ లో కంటే బయటనే ఎక్స్చేంజెస్ చాలా బెటర్ గా ఉంటాయి. సో బయటనే ఈజీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్చేంజ్ చేసుకునే ముందు మీరు ఎక్స్చేంజ్ చేసుకునే ప్లేస్ జెన్యూనా కాదా అని చెప్పేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే బాలీలో ఎక్కువ కరెన్సీ స్కామ్స్ జరుగుతాయని చెప్పేసి మేము ఆన్లైన్ లో చూసాము. మేము ట్రాన్స్పోర్ట్ కి అండ్ ఫుడ్ కి మ్యాక్స్ కార్డ్స్ యూజ్ చేసాము. సో ఫిజికల్ కరెన్సీ అంతగా అవసరం పడలేదన్నమాట. అండ్ మేము బాలీకి వెళ్ళే 1 month ముందే ఫెడరల్ బ్యాంక్ FI యాప్ అని చెప్పేసి అందులో డెబిట్ కార్డ్ ఆర్డర్ చేసుకున్నాం. బికాస్ ఈ కార్డ్ కి మనకు forex ఛార్జెస్ ఉండవు అనమాట. అండ్ యూజ్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ డెబిట్ అవుతుంది. అయినా కానీ విత్ ఇన్ 10 to 15 days మనకు రిటర్న్ వచ్చేస్తాయి. మేము ఆ రోజు ఫుల్ డే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. సో మా డ్రైవర్ మార్నింగ్ 6:30 to ఈవినింగ్ 6:30 వరకు మాతోనే ఉంటారు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకా టైం ఉందని చెప్పేసి ఉబుడ్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళాము. సో మనకి ఇక్కడ కూటా, సెమినియాక్ లాంటి ప్లేసెస్ తో కంపేర్ చేస్తే ఉబుడ్ లో మనకు టెంపుల్స్, హౌసెస్, బిల్డింగ్స్ అన్ని ఒకటేలా ఉంటాయి అనమాట చూడ్డానికి. ఇలా అన్ని చోట్ల ఇట్లా ఉన్నాయి గైస్. ఇది ఉబుడ్ ప్యాలెస్ గైస్. ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ చాలా బాగుంది అసలు. చాలా ఇక్కడ చూసినా కానీ ఇలానే ఉన్నాయి. వాళ్ళ ఇంటి ఎంట్రన్సెస్ కూడా ఇలానే ఉంటాయి. అండ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ డే మేము నూసా పెనిడా అని ఒక ఫేమస్ ఐలాండ్ ఉంది బాలీలో. అక్కడికి వెళ్దామని చెప్పేసి మార్నింగ్ 11:30కి స్పీడ్ బోట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం క్లూక్ యాప్ లో. సో అక్కడికి వెళ్ళాము. హార్బర్ కి రీచ్ అయ్యాక మనం బుక్ చేసుకున్న బోట్ హోర్డింగ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే మనం టికెట్ చూపిస్తే మనకు ఒక ID కార్డ్ ఇస్తారనమాట. మన లగేజ్ మొత్తం తీసుకెళ్లిపోతారు. మనకి ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రాసెస్ అంతా సిమిలర్ గానే ఉంటుంది అనమాట.
అండ్ బోట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంటే మాత్రం అక్కడ అందరినీ ఒక ప్లేస్ లో ఉంచుతారు, సేమ్ బోట్ వాళ్ళని ఒక ప్లేస్ లో ఉంచుతారు అనమాట. అండ్ మేమైతే మా బోట్ ఏమన్నా మిస్ అవుతుందేమో అని చెప్పేసి ఒక 1 hour ముందే వెళ్ళాక ఎందుకు వచ్చామబ్బా అనిపించింది మాకైతే. బికాస్ అక్కడ చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉండే అనమాట. సో ఎప్పుడెప్పుడు బోట్ స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేసాము. పైన వచ్చా అదేంటో ఏమో గానీ మేము ఎక్కిన బోట్ కరెక్ట్ గా మిడిల్ లో స్టాప్ అయిపోయింది. ఎక్కడ చూసినా వాటరే, చాలా భయం వేసింది గాయస్. ఫైనల్ గా ఒక 1/2 hour తర్వాత బోట్ స్టార్ట్ అయింది గాయస్. మళ్ళీ లైఫ్ మీద ఒక హోప్ వచ్చింది అనమాట. బోట్ వెళ్తుంటే పెద్ద పెద్ద వేవ్స్ వచ్చాయి. ఒకవైపు ఏమో థ్రిల్లింగ్ గా ఉంది, బట్ ఇంకొక సైడ్ ఏమో భయంగా ఉంది, ఎక్కడ బోట్ ఫ్లిప్ అవుతుందో అని చెప్పేసి. మీకు కూడా ఇలానే థింక్ చేస్తారా చెప్పండి. అండ్ ఫైనల్ గా సేఫ్ గా అయితే నూసా పెనిడాకి రీచ్ అయిపోయాము. ఈ వీడియో కంటిన్యూయేషన్ నూసా పెనిడా ఐలాండ్ టూర్ అంతా నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. సో డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.